చెప్పండి. సార్ ఆ! మరి నేను ఈరోజు వీడియో అండ్ టెక్స్ట్ మర్జ్ చేద్దామని ట్రై చేస్తే అది రాలేదు సార్ నాకు. ఓకే. మీరు ఒకసారి ఏ వెర్షన్ వాడుతున్నారండి? ఓల్డ్ వెర్షనా? లేటెస్ట్ వెర్షనా? న్యూ వర్షనే 365 ఓకే. వాడుతుంది. ఓకే. ఫైన్. ఫైన్. ఓకే. హ్మ్. మీరు ఒకసారి నాకు స్టెప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? ఎలా చేశారు? ఓకే సార్. అంటే వీడియో వచ్చింది. మళ్ళా టెస్ట్ కూడా రెడీగా ఉంది. ఓకే. తర్వాతను ఓకే. మీరు ఇక్కడ కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది కదా సార్. ఆ! దానిలో ఓకే. మీకు యాడ్ చేసుకోవడం రావట్లేదు. అంతే గదండీ! అది చేయట్లేదు. యాడ్ చేసుకుంటే మీకు వస్తుంది. సో, ఒకసారి నేనిక్కడ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది గదా! సో, నేను ఈ కస్టమైజ్ స్క్రీన్ బార్ ఇది ఉందా మీ దగ్గర? మీకు కనిపిస్తుందా? ఉంది సార్. ఉంది సార్. ఓకే. సో, ఇక్కడ మీరు కస్టమైజ్ క్విక్ యాక్సెస్ బార్ అనండి. అన్న తర్వాత ఆ! మోర్ కమాండ్స్‌కెళ్ళండి. ఇక్కడ చూడండి మోర్ కమాండ్స్. సార్. ఓకే. మోర్ కమాండ్స్ వెల్ ఎళ్ళాక ఇక్కడ చూడండి ఇంటర్సెక్ట్ ఉంది కదా! ఇది నేను మీకోసం రిమూవ్ చేసేస్తాను ఇప్పుడు. హ్మ్. రిమూవ్. ఓకే. రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రెష్‌గా యాడ్ చేస్తాను. చూడండి పాపులర్ కమాండ్స్ కాకుండా ఆల్ కమాండ్స్ పెట్టుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఓకే సార్. ఆల్ కమాండ్స్ పెట్టుకున్న తర్వాత అది ఎక్కడుంది చూడండి. స్టార్టింగ్ లెటర్ ఏంటి? ఇంటర్సెక్ట్. సో, డైరెక్ట్‌గా మీరు ఐ దగ్గరికెళ్ళిపోండి. చూడండి ఇక్కడ ఎక్కడుంది? ఐ అంటే ఇక్కడుంది చూడండి. ఇంటర్సెక్ట్ షేప్స్ ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ అనండి. ఓకే. యాడ్ అనండి. ఓకే అనండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసింది. ఇది హైలైట్ కావట్లేదు. ఎందుకంటే ఇంటర్సెక్షన్ ఎప్పుడవుతుంది? మీరు 2 థింగ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే అది ఎనేబుల్ అవుతుంది. అది క్లిక్ చేస్తే అయిపోతుంది. అయితే వీడియోస్‌కి ఇలా చేసుకోవచ్చండి. ఓకే. మీరు ట్రై చేయండి. ఈ పని చేస్తుంది తప్పకుండా. మామూలుగా ఇంటర్ టెక్స్ట్ సార్ క్విక్‌గా ఒక్కసారి చెప్తారా సార్? అది వీడియో అండ్ ఇది ఇంటర్సెక్టింగ్ టెక్స్ట్. ఓకే. 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 చెప్తానండి. సో, చూడండి నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను గదా! ఇక్కడ. నేను ఒక టెక్స్ట్ టైప్ చేస్తాను. ఇక్కడ పవర్ పాయింట్ టెక్స్ట్. కంట్రోల్ ఈ అంటున్నాను. కంట్రోల్ ఈ అంటే సెంటర్ అయిపోతుంది. తర్వాత ఫాంట్ థిక్ ఫాంట్ పెట్టుకుంటే బెటర్. ఏరియల్ బ్లాక్ అటువంటిది. ఓకే. పవర్ పాయింట్ టెక్స్ట్ ఇలా పెట్టేసుకున్నాను. దీని తర్వాత ఒకటి వీడియో ఇన్సర్ట్ చేద్దాం మనం. ఇన్సర్ట్ ఇక్కడ ఉంటుంది. వీడియో మీరు గనక అంటే ఇవి మీకు కనిపించకుంటే బయట నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ తెచ్చుకోవచ్చు. స్టాక్ వీడియోస్‌కి వెళ్తున్నాను. యూట్యూబ్ నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వెరీ సింపుల్. ఒకరోజు నేను క్లాస్‌లో చెప్పాను కదా! యూట్యూబ్ టు MP3 అని టైప్ చేస్తే చాలా టూల్స్ వస్తాయి. అందులో నుంచి మీరు ఆ యూట్యూబ్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తే మీకు MP3గా కన్వర్ట్ అయిపోయి డౌన్లోడ్ అవుతుంది. మీకు డైరెక్ట్ వీడియో కావాలనుకోండి యూట్యూబ్ టు MP4 అని టైప్ చేయండి గూగుల్‌లో. సార్ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి? నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచి యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది తీసుకుందాం ఇప్పుడు. సరే ఇది వాటర్‌ది తీసుకుందాం. ఇది ప్లే అవుతుంది కదా! ఓకే. ఇన్సర్ట్. ఓకే. ఇది ప్లే చేసి చూస్తాను. అంటే మూవ్‌మెంట్ అనేది మనకి టెక్స్ట్ లోపల కనబడాలి కదా! ఓకే. బానే ఉంది. సో, దీన్ని వెనుకకు పంపిద్దాం. హోమ్‌లో అరేంజ్ సెండ్ టు బ్యాక్. సో, ఇప్పుడు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని, వీడియో సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇంటర్సెక్ట్ అనండి అంతే. కాలేదు. ఎందుకంటే ఆర్డర్ కరెక్ట్‌గా చేయలేదు నేను. ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇంటర్సెక్ట్. ఓకే. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు అవుతుందండి. సో, ప్లే చేసి చూపిస్తాను. చూడండి ప్లే అవుతుంది. యెస్ సార్. సేమ్ నిన్న మనం చేసింది శ్రీధర్ చేసినట్టుగానే సేమ్, కాకపోతే ఇక్కడ వీడియో ఇన్సర్ట్ చేసాం అంతే తేడా. అంతే కదా సార్? అంతే. జస్ట్ ఇమేజ్ చేసాం, ఇక్కడ వీడియో. వీడియో చేశాను. కాకపోతే ఇది చూడండి ఇప్పుడు మనకి ఇలా వస్తుంది కదా!
మీరు ఎప్పుడైనా ఇది బ్యాక్గ్రౌండ్ లో యాక్చువల్ గా ఈ టెక్నిక్ తో మీరు మంచి మంచి డిజైన్స్ చేయొచ్చండి. ఒకసారి నేను చిన్నది ఒకటి వేరే చేసి చూపిస్తాను మీకు. టెక్స్ట్ అని కాకుండా మీరు ఒక ఏదైనా షేప్ లో, ఫర్ ఎగ్జాంపుల్ జియోమెట్రిక్ షేప్ తీసుకుందాం. ఇలా తీసుకొని దీని ఇలా కార్నర్ లో పెట్టేసుకొని అదే వీడియో మళ్ళీ నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ వీడియో, స్టాక్ వీడియోస్, ఇదే కదా ఇన్సర్ట్ అంటున్నాను. ఇప్పుడు ఈ షేప్ లో అది ఇంటర్సెక్ట్ చేస్తాను. సో ఇందాక నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి మనం, సరే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, కాకుంటే మళ్ళీ చూద్దాం. కాలేదు, సో డిఫరెంట్ ఆర్డర్, ఇది ఇది అది మనకు కొంచెం యానిమేషన్ అయ్యే ప్లేస్ లో పెడితే మనకి బాగుంటుంది. దీన్ని ముందుకు తీసుకెళ్దాం. అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్. అయితే ఎక్కడైతే యానిమేషన్ క్లియర్ గా కనిపిస్తుందో ఆ ప్లేస్ లో పెట్టుకుందాం. ప్లే చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వీడియో ఇది సెలెక్ట్ చేసుకొని ఇంటర్సెక్ట్ అంటున్నాను, అయిపోయింది. ఇప్పుడు చూడండి వీడియో మనకి ఈ షేప్ లో వచ్చేసింది కదా. దీన్ని మీరు ఏదైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కంటిన్యూస్ లూపింగ్ బ్యాక్గ్రౌండ్ లాగా పెట్టుకోవాలి అనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే ప్లే బ్యాక్ లో లూప్ అంటిల్ స్టాప్ పెట్టుకోండి. ఆటోమేటికల్లీ ప్లే పెట్టేసుకొని, ఓకే, ఆటోమేటికల్లీ పెట్టుకున్న తర్వాత లూప్ అంటిల్ స్టాప్ పెట్టుకోవాలి. ఒకసారి మీరు ప్లే చేశారనుకోండి, చూడండి ఇలా ప్లే అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి ప్లే అవుతుంది. చూడండి అలా ప్లే అవుతుంది. అయితే మనము దీన్ని ఎలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాము, ప్రతి స్లైడ్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం అనుకోండి. చూడండి ఒక కార్నర్ లో పెట్టేసుకుందాం. ఇలా కార్నర్ లో పెట్టుకుంటే స్లైడ్ షో రన్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది చూడండి. చూడండి మంచి బ్యాక్గ్రౌండ్ మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారు. ఓకే, ఇన్ఫర్మేషన్ అంటే మీ మెయిన్ స్లైడ్ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకుంటారు. ఇలా కార్నర్ లో పెట్టేసుకున్నారు అనుకోండి. ఓకే, ఇంకో కాపీ తీసుకుంటున్నాను, కంట్రోల్ సి కంట్రోల్ వి అంటున్నాను. ఈ కార్నర్ లో కూడా ఒకటి పెడతాను. ఒకటి మంచి డిజైన్ లాగా మనకు తయారైపోతుంది. సో స్లైడ్ షో రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, యాక్చువల్ గా మనకి దీనికి యానిమేషన్ ప్లే ఇచ్చేసేసి విత్ ప్రీవియస్ ఇద్దాం. దీనికి కూడా యానిమేషన్ ప్లే ఇచ్చేసి విత్ ప్రీవియస్ ఇద్దాం. ఇప్పుడు ఏం చేశాను చూడండి, దీనికి సెలెక్ట్ చేశాను. యానిమేషన్ లో ఇది వీడియో కాబట్టి ప్లే అనే యానిమేషన్ కొత్తగా యాడ్ అయింది. మామూలుగా ఎలిమెంట్స్ కి అయితే ఫ్లై ఇన్, ఫ్లోట్ ఇన్ ఇవన్నీ వస్తాయి. ఇది ఒక వీడియో కాబట్టి కొత్తగా మనకి ప్లే అనే యానిమేషన్, పాస్, స్టాప్ ఇవన్నీ వచ్చాయి. ప్లే అనే యానిమేషన్ యాడ్ చేసుకొని అది విత్ ప్రీవియస్ అంటే ఏంటంటే స్లైడ్ షో స్టార్ట్ కాగానే ఆటోమేటిక్ గా మనం ఏమీ ప్రెస్ చేయకుండా వచ్చేలా ఇక్కడ విత్ ప్రీవియస్ అని సెట్ చేసుకున్నాం. అంటే అది స్టార్ట్ విత్ ప్రీవియస్. దీనికి కూడా సేమ్ ప్లే విత్ ప్రీవియస్ అనే యానిమేషన్ ఇచ్చాం. ఇప్పుడు ఒకసారి నేను స్లైడ్ షో రన్ చేసి చూపిస్తాను. నేను ఏమి ప్రెస్ చేయకుండానే ఆ స్లైడ్ షోలో వీడియో అనేది ఆటోమేటిక్ గా ప్లే అవుతుంది. సో ఇలా మీరు యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ని ఏం లేదండి, నిన్న మనము టెక్స్ట్ ప్లస్ వీడియో కంబైన్ చేసాం కదండి. సేమ్ ఫార్మాట్ లో మీరు ఏదైనా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇన్సెట్ లో షేప్ డ్రా చేసుకోవాలి. షేప్ డ్రా చేసుకొని ఆ షేప్ ప్లస్ ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇంటర్సెక్ట్ అంటే ఆ రెండు కంబైన్ అయిపోతాయండి. ఆ షేప్ లో మనకు కనిపిస్తాయి. అంతే అండి, వెరీ సింపుల్ స్టెప్. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేప్పుడు ఎక్కడైనా డిఫికల్టీ ఉంటే నన్ను మళ్ళీ అడగండి, తర్వాత వాట్సాప్ లో కానీ ఇక్కడ నెక్స్ట్ క్లాస్ లో కానీ. ఓకే, సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఇలా పెట్టుకున్నాం కదా. నేను కొత్త స్లైడ్ తీసుకుంటే ఏమవుతుంది, కొత్త స్లైడ్ ఎలా తీసుకోవాలి, హోమ్ లో న్యూ స్లైడ్ అంటే వస్తుంది. న్యూ స్లైడ్ లో నాకు ఇక్కడ ఏమొద్దు, నేను వేరే ఏదో ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాను. అది అయిపోయింది. ఇలా నేను ప్రతిసారి న్యూ అంటున్నాను, ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఈ ఫస్ట్ స్లైడ్ లో పెట్టిన ఈ యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ అనేది నాకు ప్రతి స్లైడ్ లో కనబడాలి అంటే దీన్ని తీసుకెళ్ళి నేను ఏం చేయాలి చెప్పండి. అంటే ఎక్కడ ప్లేస్ చేస్తే నాకు ప్రతి స్లైడ్ లో వస్తుంది, ఎవరికైనా తెలిస్తే చెప్పండి, తెలిసిన వాళ్ళు. ఒక ప్లేస్ లో డూప్లికేట్ స్లైడ్ చేస్తే వస్తుంది కదా సార్? అంటే వస్తుంది, కానీ ఫైల్ సైజ్ అనేది పెరిగిపోతుందండి. ఇప్పుడు ఇది
3 MB వీడియో అనుకోండి, డూప్లికేట్ చేసినప్పుడు 6 MB, మళ్ళీ డూప్లికేట్ చేసినప్పుడు 9 MB, అలా మల్టిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైల్ సైజ్ పెరిగిపోతుంది, స్లో అయిపోతుంది వర్క్ చేసుకోవడం. అలా చేయకూడదు. ఏం చేయాలంటే ఈ రెండు కట్ చేసేసుకొని, ఇక్కడ కట్ ఉంది కదా, కంట్రోల్ X కొట్టినా సరిపోతుంది. వ్యూలోకి వెళ్ళి స్లైడ్ మాస్టర్ అని ఉంటుంది. స్లైడ్ మాస్టర్ లో మీరు పేస్ట్ చేస్తే, ఇక్కడ చూడండి కంట్రోల్ V అంటున్నాను. అంటే స్లైడ్ మాస్టర్ అంటే ఏంటంటే కామన్ ఏరియా టు ప్లేస్ కామన్ ఎలిమెంట్స్. అంటే మీరు ఏవైతే థింగ్స్ కానీ టెక్స్ట్ కానీ ప్రతి స్లైడ్ లో చూడాలనుకున్నారో వాటిని ఆ స్లైడ్ మాస్టర్ లో పెడితే అన్ని స్లైడ్స్ కి కనిపిస్తుంది. ఇప్పుడు నేను స్లైడ్ మాస్టర్ వచ్చాను, అక్కడ కట్ చేసింది ఇక్కడ పేస్ట్ చేశాను, జస్ట్ ఇక్కడ పెట్టుకున్నాను అంతే. తర్వాత ఇప్పుడు నేను నార్మల్ మోడ్కి వెళ్ళాలి. నార్మల్ అంటే మామూలుగా మనం వర్క్ చేసుకునే స్లైడ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలంటే ఈ స్లైడ్ మాస్టర్ లోనే క్లోజ్ మాస్టర్ వ్యూ అని బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే నార్మల్ వ్యూలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఇక్కడ లేదు, స్లైడ్ మాస్టర్ లో ఉంది. సెకండ్ స్లైడ్ లో కనబడట్లేదు, ఇక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే దీనికి వేరే ఏదో లేఅవుట్ అప్లై చేసింది. సో మనం దీనికి సంబంధించిన స్లైడ్ మాస్టర్ లేఅవుట్ దీనికి అప్లై చేస్తే సరిపోతుంది. అది ఎలా అప్లై చేసుకోవాలి, ఒకసారి ఈ 2 స్లైడ్లు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి లేఅవుట్ అనండి. లేఅవుట్ లో మీరు ఇంతకు ముందు పేస్ట్ చేసిన వీడియో స్లైడ్ మాస్టర్ అనేది ప్రివ్యూ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇలా అప్లై అనండి అంతే. అప్పుడు ఏమవుతుందంటే అదంతా అప్లై అయిపోతుంది. ఇది మళ్ళీ మీకు అవసరం లేదు, ఇవి డిలీట్ చేసుకొని మీరు మామూలుగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు నెక్స్ట్ డూప్లికేట్ స్లైడ్ తీసుకున్నాను అనుకోండి, ఫైల్ సైజ్ పెరగదు, ఎందుకంటే ఇది మాస్టర్ స్లైడ్ లో ఉంది కదా, ఫైల్ సైజ్ పెరగదు. ఇలా మీకు కంటిన్యూస్ గా మీరు చేసిన స్లైడ్ షో కానీ ఇన్ఫర్మేషన్ కానీ యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్ అనేది లూప్ అవుతూ ఉంటుంది. ఇది అయిపోయినా కూడా నెక్స్ట్ అలా రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ స్లైడ్ లో ఉన్నాను, థర్డ్ స్లైడ్ లో ఉన్నాను, అలా. ఓకే సార్ ఒకవేళ ఇది ఆ వీడియో స్లోగా ప్లే అవ్వాలంటే ఆ ప్లే దగ్గరికి వెళ్ళి యానిమేషన్ డ్యూరేషన్ స్లో పెట్టుకోవచ్చా సార్? అది కుదరదండి, ఎందుకంటే ఇది మనము బయట నుంచి తీసుకున్న వీడియో. సో ఆ ఒరిజినల్ వీడియోలో ఎంత స్పీడ్ గా ఎంత స్లోగా ప్లే అవుతుందో అదే స్టైల్లో ప్లే అవుతుందండి, ఎందుకంటే అది ఇంపోర్టెడ్ వీడియో కదా, మనం ఇక్కడ చేసింది కాదు. ఓకే సార్. ఓకే, సో ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనం.